హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు అంటే అక్టోబర్ 2వ తేదీన జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై తాజా సమాచారం అయితే అందింది. సో, ఉదయం 8 గంటల సమయానికి చూసుకున్నట్లయితే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అయితే ఈరోజు జమ కానున్నాయనేది తాజా సమాచారము. సో, చాలా వరకు బిల్లులు కూడా ఈకుబర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. జీతాల చెల్లింపుల వివరాల విషయానికొచ్చినట్లయితే ఏపీలోని చాలా డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులకు జీతాలకు సంబంధించి బ్యాచ్ నంబర్స్ ఇప్పటికే అలాట్‌మెంట్ అయ్యాయి. కొన్ని డిపార్ట్మెంట్లకు ఉద్యోగులకు నిన్నటి రోజున అంటే 1 తేదీన అక్టోబర్ 1 తేదీన జీతాలు వారి ఖాతాల్లో అయితే జమ కావటం కూడా మనము అయితే చూసాము. అటువంటి వారికి వారి పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని అయితే చూపించింది. సో, అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా ఉద్యోగులకు కూడా బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ కావడం జరిగిందనమాట. మరి ఈరోజు అక్టోబర్ 2వ తేదీ సెలవు దినం అయినప్పటికీ బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఉదయం 9 గంటల నుంచి జీతాలు వారి ఖాతాలలో జమ అయ్యేలాగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పెన్షన్ల చెల్లింపు వివరాలు చూసుకుంటే ఈరోజు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల జాబితా కూడా అందుబాటులోకి అయితే వచ్చింది. ముందుగా ఏపీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో మంగళగిరి ట్రెజరీ పరిధిలో పెన్షనర్లకు ఇప్పటికే చాలామందికి పెన్షన్లు జమ అయ్యాయి. సో, వారి పేమెంట్ స్టేటస్ కూడా సక్సెస్ అని చూపించింది. అదేవిధంగా రాయలసీమలోని రాజంపేట, కర్నూలు వంటి ట్రెజరీ పరిధిలోని పెన్షనర్లకు కూడా పెన్షన్లు జమ అవుతున్నాయి. ఇకపోతే కొన్ని ట్రెజరీ పరిధిలో పెన్షన్లు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అటువంటి ట్రెజరీలు ఏంటంటే శ్రీకాకుళం, సీతమ్మధార, చోడవరం, పొందూరు, అనపర్తి, పార్వతీపురం, అనకాపల్లి, పలాస, నరసన్నపేట, సోంపేట, పాతపట్నం, రణస్థలం, భీమునిపట్నం, అరకు, టెక్కిలి, గురజాల, చీరాల, ఒంగోలు, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండ్లపాలెం, మార్టూరు, నెల్లూరు, వాకాడు, కాకినాడ, మాడుగుల, తాడేపల్లిగూడెం, పాయకరావుపేట, చింతపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలు. అలాగే రాజమండ్రి, నరసాపురము, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు, బొబ్బిలి, ఉయ్యూరు, గన్నవరం, పలమనేరు, పెద్దాపురం, కందుకూరు, తాడిపత్రి, శృంగవరపుకోట, కొత్తవలస, కురుపాం, రాజోలు, మచిలీపట్నం, తెనాలి, బద్వేలు, పాలకొల్లు, విజయవాడ, విశాఖపట్నం, మదనపల్లి, అద్దంకి, రేపల్లి, నక్కపల్లి, పులివెందుల, కమలాపురం, నందికొట్కూరు, సత్తెనపల్లి, కైకలూరు, విజయనగరం, అలాగే జగ్గయ్యపేట, నిడదవోలు, గుంటూరు, జమ్మలమడుగు, నూజివీడు, ఉదయగిరి, భీమవరం, వెంకటగిరి, పొదలకూరు, తిరుపతి, భోగాపురం, హిందూపురం, ఆత్మకూరు, ఆముదాలవలస, గుంతకల్లు, కదిరి, నంద్యాల, కళ్యాణదుర్గం ఈ ట్రెజరీ పరిధిలలో పెన్షనర్లందరికీ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి వారి ఖాతాల్లో పెన్షన్లు జమ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో, ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి. సో, ఈరోజు 2వ తేదీ ప్రభుత్వం సెలవు దినం అయినప్పటికీ గాంధీ జయంతి సందర్భంగా సెలవైనప్పటికీ కూడా దసరా పండుగ కూడా అన్నమాట ఈరోజే. సో, ఈ మేరకు చెల్లింపులను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. సంబంధిత డిపార్ట్మెంట్ మరియు బ్యాంకులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనైతే భావిస్తూ ఉన్నారు. సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, తదుపరి అప్డేట్ అనేది ఈ సమాచారం అక్టోబర్ 2 అంటే ఈరోజు ఉదయం 8 గంటల వరకున్న సమాచారం అండి. తదుపరి అప్డేట్‌లు అందుబాటులోకి వచ్చిన వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను.
ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.